ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని, నువ్వు రాసిన లెటర్ ఇంతవరకు అమ్మ కంట్లో పడలేదు కాబట్టి దాని ప్రస్తావన ఇంట్లో రాలేదు. లేదంటే ఈ పాటికి మనల్ని పిలిచి అడిగుండేది. అవును బావా. సరే, లోపలికి వెళ్ళి తొందరగా దాన్ని తీసుకొని బయటికి రా. దాన్ని చించేసి చెత్తబుట్టలో పడేద్దాం. త్వరగా వెళ్ళు. అలాగే బావా. ఏమైంది? నేను ఇక్కడే పెట్టాను కదా. ఏమైంది అవని? నేను ఇక్కడే పెట్టాను బావా, కానీ కనిపించడం లేదు. అవని, గాలికి ఇటుపక్క అటుపక్క పడి ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చూడు. అవని, నిదానంగా వెతుకు. మనం కంగారులో ఉన్నప్పుడు కళ్ళ ముందుండే వస్తువులు కూడా కనపడనట్టుగా కన్ఫ్యూజ్ అవుతుంటాం. అమ్మా అన్నపూర్ణాదేవి, నిన్ను రాసి నీ ముందుంచిన లెటర్ ఏమైందమ్మా? ఎవరి చేతికి దొరికింది? ఎవరి చేతికి అందిందమ్మా? బావా, పూజ గదంతా వెతికాను బావా, అయినా కనిపించడం లేదు. ఎవరి కంట పడుంటది? పూజ గదిలో అడుగు పెట్టగలిగేది నువ్వు, అమ్మ, అక్షయ్ మాత్రమే. ఒకవేళ అక్షయ్కి కనిపించుంటే మనతో చెప్పేది. పొరపాటున అమ్మ చేతిలోకి వెళ్ళుంటుందా? అదే అర్థం కావడం లేదు బావా. అవని, అందులో అక్షయ్ పేరైతే రాయలేదు కదా? రాయలేదు బావా. ఏంటి బంగారం, లెటర్ పట్టుకొని ఉన్నా? లవ్ లెటరా? నా కోసం రాసావా? లవ్ లెటర్ అంటే నీ మొహం రొమాంటిక్ గా ఉంటుంది, ఎంత సీరియస్ గా ఉండదు. మరింకిది ఏ లెటర్ బంగారం? నేను చదవచ్చా? ఏదో ఒకసారి ఇవ్వు. అమ్మ అన్నపూర్ణాదేవి, నేను ఈరోజు నీ ముందు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటానని ఏనాడు అనుకోలేదు. వారసురాలు గురించి, ఇంటి పెద్దలు, కూతురు గురించి నేను నా బావ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము. నా కూతురు ఎక్కడుందో తెలిసినా ఆ నిజం నేను బయటికి చెప్పకుండా ఉన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.